రైట్. ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మన రాష్ట్ర రాజధాని అమరావతి అంటూ స్పష్టం చేశారు. ఎప్పటికీ మన రాజధాని అమరావతేనని, దీన్ని మార్చడం ఎవరి తరం కాదని అన్నారు. మతి స్థిమితం లేని వ్యక్తితో రాజకీయం చేస్తున్నామన్న చంద్రబాబు మొన్న 3 రాజధానులు, నిన్న మావిగనన్న జగన్ రేపు ఏమంటాడో తెలియదంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు 14లో రాష్ట్రం విడిపోయింది. ఆ రోజు అందరం కూడా బాధపడ్డాం. మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే నేను అసెంబ్లీలో పెడితే అమరావతి రాజధానిగా ఒప్పుకున్న వ్యక్తి సీఎం అవుతానే 3 రాజధానులు అన్నారు, నాటకాలాడారు. అది అవుతానే ఈరోజు అధికారం పోయింది. పోయిన తర్వాత గమ్మునుంటారంటే కేంద్రం చట్టం చేసిన తర్వాత మావిగన్ అన్నారు, నిన్న విజయవాడ అన్నారు, రేపేమంటారో నాకు తెలియదు. మతి స్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయడం నా చరిత్రలో ఎప్పుడూ నేను చూడలేదు. నేను చేసేది విశ్వసనీయమైన రాజకీయం. ఒక మాట చెప్తే మాట మీద నిలబడమే కాకుండా దాన్ని చేసి చూపించాం కాబట్టి ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి. నేను అడుగుతున్నా ఈ మొత్తం మిమ్మల్ని అందరినీ, మన రాజధాని అమరావతి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. ఈ కడప గడ్డ మీద మనం అందరం చెప్పాల్సింది మన రాజధాని అంటే సగౌరవంగా అమరావతిని గట్టిగా చెప్పండి. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని. తమ్ముళ్ళు, దేంతైనా ఆడుకోవచ్చు కానీ ఇలాంటి రాష్ట్రం యొక్క ఆత్మాభిమానంతో ఆడుకోవడానికి వీలు లేదు. ఈరోజు మిమ్మల్ని అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ గర్వపడేట్టుగా రాయలసీమను అభివృద్ధి చేస్తా. మీరందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా మీ రాజధాని ఏదంటే కాలరెత్తుకుని అమరావతిని చెప్పే విధంగా చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తున్నాం. ఎన్నికల ముందు 14లో రాష్ట్రం విడిపోయింది. ఆ రోజు అందరం కూడా బాధపడ్డాం. మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే నేను అసెంబ్లీలో పెడితే అమరావతి రాజధానిగా ఒప్పుకున్న వ్యక్తి సీఎం అవుతానే 3 రాజధానులు అన్నారు, నాటకాలాడారు. అది అవుతానే ఈరోజు అధికారం పోయింది. పోయిన తర్వాత గమ్మునుంటారంటే కేంద్రం చట్టం చేసిన తర్వాత మావిగన్ అన్నారు, నిన్న విజయవాడ అన్నారు, రేపేమంటారో నాకు తెలియదు. మతి స్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయడం నా చరిత్రలో ఎప్పుడూ నేను చూడలేదు. నేను చేసేది విశ్వసనీయమైన రాజకీయం. ఒక మాట చెప్తే మాట మీద నిలబడమే కాకుండా దాన్ని చేసి చూపించాం కాబట్టి ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి. నేను అడుగుతున్నా ఈ మొత్తం మిమ్మల్ని అందరినీ, మన రాజధాని అమరావతి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. ఈ కడప గడ్డ మీద మనం అందరం చెప్పాల్సింది మన రాజధాని అంటే సగౌరవంగా అమరావతిని గట్టిగా చెప్పండి. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని. తమ్ముళ్ళు, దేంతైనా ఆడుకోవచ్చు కానీ ఇలాంటి రాష్ట్రం యొక్క ఆత్మాభిమానంతో ఆడుకోవడానికి వీలు లేదు. ఈరోజు మిమ్మల్ని అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ గర్వపడేట్టుగా రాయలసీమను అభివృద్ధి చేస్తా. మీరందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా మీ రాజధాని ఏదంటే కాలరెత్తుకుని అమరావతిని చెప్పే విధంగా చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తున్నాం. ఎన్నికల ముందు 14లో
రాష్ట్రం విడిపోయింది. ఆ రోజు అందరం కూడా బాధపడ్డాం. మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే నేను అసెంబ్లీలో పెడితే అమరావతి రాజధానిగా ఒప్పుకున్నారు.